భరద్వాజ్ గారు, హ్మ్. 'కాంతార' నిన్న పోస్టర్ చూసాం ఒకటి. 635 కోట్లు నిన్నటి వరకు. నిన్నటి వరకు. నిన్నటి అవును. వరకు కూడా కాదు. నిన్న మధ్యాహ్నం వచ్చిన పోస్టర్ అది. అవును. అంటే మొన్నటి వరకు అయి ఉంటది. నిన్న, ఈరోజు 2 కూడా కలుపుకోవాలి. అది కాకుండా హిందీ మార్కెట్‌లో ఏదో స్ట్రాంగ్ అని వింటున్నాం. ఏంటది అసలు హిందీ మార్కెట్‌లో స్ట్రాంగ్‌గానే ఉంది సినిమా. మూవ్ అవుతోంది. హ్మ్. అంటే వాళ్ళకి హిందీ మార్కెట్‌లోనే దాదాపు 100,00,00,000 దాటిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రెడీ 100 అయింది. 150 కోట్లు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు. 200. ఆ! 200. 200 రీచ్ అవుతోంది అనేది వినిపిస్తోంది. 150 పోస్టర్ చూసాం ఆల్రెడీ. సో, 200,00,00,000, 250,00,00,000 అది ఫైనల్‌గా ఎంతకు చేరుతుందనేది చూడాలి. హిందీ మార్కెట్ వరకు. హిందీ మార్కెట్‌లో. హిందీ మార్కెట్‌లో గనక అది ఒక 400 వరకు పెర్ఫార్మ్ చేయగలిగితే వాళ్ళ టార్గెట్ 1000,00,00,000. హ్మ్. 1000,00,00,000 టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే హిందీ మార్కెట్‌లో పెర్ఫార్మెన్స్ బావుండాలి. హ్మ్. ఇది డైలీ 10 క్రోర్స్ పైనే నడుస్తోంది వ్యాపారం అనేది చెప్తున్నారు. హ్మ్. హిందీ మార్కెట్‌లో మాత్రమే. సో, హిందీ మార్కెట్‌కి సినిమా బాగా కనెక్ట్ అయింది అనేది అర్థమైంది. ఇది కాబట్టి దేశీయంగా వాళ్ళ టార్గెట్ 1000,00,00,000 రీచ్ అయిపోతారేమో అనే పరిస్థితికొచ్చాం. హ్మ్. ఇక్కడ కూడా స్ట్రాంగ్‌గానే ఉందది. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. అన్ని చోట్ల జనాలు మూవ్ అవుతున్నారు ఇంకా థియేటర్‌కి. హ్మ్. ఆ సినిమా గురించి అంటే చూసొచ్చిన తర్వాత రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు గానీ, థియేటర్‌కి కదలటానికి ఇవేవి అడ్డంకిగా లేవు. హ్మ్. కాబట్టి విన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. చూద్దాం ఒకసారి సినిమా అని. రెండోది థియేట్రికల్ ఎక్స్‌పీరియన్సు ఈ సినిమా ద్వారా పొందొచ్చు అనేదైతే చాలామందికి అర్థమైపోయింది. అది కంటెంట్ బయటకు వచ్చింది అది కూడా. లీక్ అయింది కానీ లీకేజ్ ఎవరు పట్టించుకోవట్లేదు. హ్మ్. సీరియస్‌గా థియేటర్‌కెళ్ళి చూద్దామనే కదులుతున్నారు కాబట్టి ఇప్పటికీ ఒక రకంగా తెలుగు సినిమాకి అంటే తెలుగు ప్రాంతాలలో ఎగ్జిబిటర్లకి ఒక చాలా హ్యాపీ మూమెంట్ ఒకటి నడుస్తోంది ఈ మధ్య కాలంలో. హ్మ్. వరుసగా ప్రతి సినిమాకి జనం మూవ్ అవ్వటం అనేది చూస్తున్నాం మనం. 'కాంతారా'కి మూవ్ అయ్యారు. అవును. 'ఓజీకి' మూవ్ అయ్యారు. తర్వాత 'లిటిల్ హార్ట్స్' అవును. చిన్న సినిమాలు కూడా బానే చిన్న చూస్తున్నారు. సినిమాలు కూడా బానే నడిచినాయి. హ్మ్. అంతకుముందు 'కొత్త లోక' అనేటువంటి సినిమాకి నడిచారు. ఇలా థియేటర్ వైపు మూవ్ అవ్వటం అనే దానిలో 'కాంతార' అనేది నిలబెట్టింది. హ్మ్. ఆ నిలబెట్టటం అనేది ఇంకొద్ది రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లోనే. హ్మ్. కాబట్టి కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ 'బాహుబలిని' వీటన్నిటిని దాటేశారు. హ్మ్. ఇప్పటికీ బలంగా నడుస్తోంది అక్కడ కూడా. అందుకని వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ అనుకుంటున్నటువంటి 1000,00,00,000 రిషబ్ శెట్టి క్రాస్ చేసేసే ఛాన్స్ ఉంది. రెండోది హిందీ బెల్ట్‌కొచ్చేసరికి హిందీ మీడియా కూడా విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చింది ఈ సినిమాకి. హ్మ్. ప్రాధాన్యత ఇచ్చి విపరీతమైన ప్రమోషన్ చేశారు. ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాళ్ళు అంటే మీడియాలో కూడా వార్తలు విపరీతంగా రాస్తున్నారు దీనికి సంబంధించి. అలా అన్ని విధాలుగా కూడా కలిసొచ్చింది. సినిమా మూవ్ అయింది. వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఈ వాతావరణం కావాలి. హ్మ్. హిందీ మార్కెట్‌కి సినిమా వెళ్ళటం అంటే ఈ పెర్ఫార్మన్స్‌లో వెళ్ళాలి. హ్మ్. ఈ 'కాంతార' మూవ్‌మెంట్ చూస్తే హిందీ బెల్ట్‌లో అది కదులుతున్న పద్ధతి చూస్తే నాకెందుకో 'అఖండ' మీద చాలా హోప్స్ వస్తున్నాయి. హ్మ్. దాదాపుగా అది కూడా అలాంటి పూనకాలు తీసుకొచ్చేటువంటి సినిమాయే కాబట్టి హ్మ్. అది కూడా రైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అక్కడ ఇంకో సినిమా కౌంటర్ సినిమా ఏం కనిపించట్లేదు అవును. హిందీ బెల్ట్‌లో. హిందీ బెల్ట్‌లో ఈ ప్రభంజనాన్ని అడ్డుకునేటువంటి మూడ్‌లో సినిమాలేవి లేవు. సమీప భవిష్యత్తులో కూడా ఏం కనిపించట్లేదు. మళ్ళీ వస్తే మన సినిమాలే ఉన్నాయి మళ్ళీ 'స్పిరిట్లు' ఇవి. హ్మ్. అందుకని దానికి ఇంకా టైం ఉంది గాబట్టి, ఈ ప్రభంజనం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా 'రిషబ్ శెట్టి' 'కాంతార' ఇమేజ్ మీద ఆడేస్తోంది ఈ సినిమా. 'కాంతార' క్రియేట్ చేసిన ఇమేజ్ మీద 'కాంతార చాప్టర్ 1' మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిపోతే ఇక ఆయన హ్మ్. అక్కడి నుంచి చెలరేగిపోతాడు.